వెల్కమ్ టు సిటెక్ ప్రోగ్రామింగ్. ఈ వీడియోలో మనము కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ముఖ్యంగా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటి నెంబర్ 1 సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, నెంబర్ 2 if else statement, number 3 if else if else statements. Next, fourth one, switch case. Switch case statements. ఇప్పుడు మొదటగా మనము సింపుల్ ఇఫ్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ఇఫ్ నెంబర్ 1 సింపుల్ ఇఫ్. ఓకే, ముందుగా సింపుల్ ఇఫ్ గురించి తెలుసుకునేటప్పుడు దాని యొక్క సింటాక్స్ గురించి తెలుసుకోవాలి. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఏమేమి వాడతాము? ఇట్ కన్సిస్ట్స్ రిలేషనల్ అండ్ కండిషనల్ ఆపరేటర్స్. అంటే ఈ ఎక్స్ప్రెషన్లో మనం రిలేషనల్ ఆపరేటర్స్ కానీ కండిషనల్ ఆపరేటర్స్ కానీ వాడతాం అన్నమాట. టోటల్గా ఎక్స్ప్రెషన్ వాల్యూ 0 కానీ 0 ఆర్ నాన్ జీరో వాల్యూస్ ఉంటాయి. నాన్ జీరో వాల్యూస్, దాన్ని బట్టి ఈ స్టేట్మెంట్ అనేది వస్తుందన్నమాట. నాన్ జీరో వాల్యూ వచ్చినప్పుడు if non-zero value comes, the following statement executes. Otherwise skip the if following statement. ఓకే, మనం సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. void మెయిన్ ఫంక్షన్ ఇక్కడ వచ్చి ఒక వేరియబుల్ తీసుకుందాం, ఒక నెంబర్. printf enter output function, enter no value, scanf %d address of no వాల్యూ రీడ్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ if no
గ్రేటర్ దాన్ 0 అంటే 0 కన్నా ఎక్కువైతే printf enter number is positive only get ch అంటే ఇచ్చిన నెంబర్ యొక్క వాల్యూ 0 కన్నా ఎక్కువైతే ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్ అనేది వస్తుంది, లేకుంటే ఏమీ ప్రింట్ కాదనమాట. ఓన్లీ ఒక స్టేట్మెంటే. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటే printf అనేది ప్రింట్ అవుతుంది, లేకుంటే ప్రింట్ కాదనమాట. ఓన్లీ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి, సింపుల్ .c. ఓకే, కంపైల్లోకి వెళ్ళాం. కంపైల్ 84 లైన్స్, సింపుల్ కంపైల్. ఇవంతా ఎంటీ ఉంది కాబట్టి 84 లైన్స్ చూపించాయి. పైన అన్నీ కూడా ఎంటీ ఉన్నది కూడా లైన్ కౌంటింగ్ తీసుకుంటాయి. ఈ ఎంటీ లైన్స్ తీసుకోవాలంటే ఎడిట్ కట్ మొత్తం. ఇప్పుడు చూడండి ఎన్ని లైన్స్, 20 లైన్స్ అంటే ఇక్కడ కూడా దీని కింద కూడా మనము ఎంటర్ పడి ఉన్నది, అందుకని అది కూడా వచ్చింది. దీన్ని కూడా తీసేద్దాం, ఎడిట్ కట్. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి? 11 లైన్స్. ఓకే, ఇప్పుడు వాచ్ చూద్దాం. వాచ్కి వెళ్ళాలంటే నంబర్ వాల్యూ చూడాలి. వాచ్ ఎన్ఓ వాల్యూ అబ్జర్వ్ చేద్దాం. F7 ప్రెస్ చేయాలి, లేకుంటే విండో ట్రేస్ ఇంటూ. ఓకే, తర్వాత నెక్స్ట్ F7 నొక్కాలి. ఎంటర్ నంబర్ వాల్యూ ఇప్పుడు 70 ఇచ్చాము. 70 వాల్యూ ప్రింట్ కాలేదు. ఓకే, ఇప్పుడు మళ్ళా ట్రేస్ ఇద్దాం. ఇప్పుడు వాల్యూ 7 ఇచ్చాము. 7 ఇప్పుడు ఎన్ఓ వాల్యూ 7 కాబట్టి అది 0 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఎంటర్ నెంబర్ వాల్యూ ఈజ్ పాజిటివ్ వచ్చింది, ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకవేళ 0 కన్నా తక్కువ ఇస్తే 0 కన్నా F7 ప్రెస్ చేసి ట్రేస్ చేద్దాం. 0 కన్నా తక్కువ అంటే -8 ఎంటర్. ఓకే, కాబట్టి -8 అనేది 0 కన్నా తక్కువ కాబట్టి printf అనే స్టేట్మెంట్ ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ కాలేదు. తర్వాత గెట్ ch అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఇఫ్కు మనము ఏం చేయొచ్చు, బాడీ కూడా పెట్టేయచ్చు. అంటే ఆ బాడీలో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ అక్కడ ట్రూ అయినప్పుడు ఈ బాడీలో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే సింపుల్ ఇఫ్కు ఒక స్టేట్మెంట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇట్లా బ్రాకెట్లు పెట్టవచ్చు. దీన్ని బ్లాక్ అంటాం, ఇఫ్ బ్లాక్, సింపుల్ ఇఫ్ బ్లాక్ అని. అట్లయినప్పుడు ఓన్లీ ఒక స్టేట్మెంటే ఒక బ్లాక్గా తీసేసుకుంటుంది, అది మాత్రమే ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ రాస్తే అన్నీ ప్రింట్ అయ్యేదానికి ఆ బ్లాక్ అనేది యూజ్ చేస్తాం. ఈ బ్రాకెట్స్ వచ్చి బ్లాక్ బ్రాకెట్స్. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లాక్స్ కూడా మనము బ్రాకెట్స్ కూడా సిలో యూజ్ చేస్తున్నాము. ఆల్రెడీ దీని గురించి ముందు వీడియోలో తెలియజేసాము. అవి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అవి రెఫర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.